గెలుపొందారు. ఇక కర్నూలు నియోజకవర్గాన్ని గురించి చూద్దాం. కర్నూలు నియోజకవర్గంలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ వైసీపీ 2 స్థానాల్లో గెలుచుకుంది. భూమా అఖిల ప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీడీపీకి విజయాన్ని అందించారు. 12,037 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గౌరు చరితారెడ్డి పాణ్యం నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీడీపీకి విజయాన్ని అందించారు. 40,591 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. బుడ్డ రాజశేఖర్ రెడ్డి శ్రీశైలం నియోజకవర్గం నుంచి గెలిచారు. మెజార్టీ 6,385 ఓట్లు. ఇక ఎన్ఎండి ఫరూక్ నంద్యాల నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 12,333 ఓట్ల మెజార్టీతో అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. జయసూర్య నందికొట్కూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 9,792 ఓట్ల మెజార్టీని సాధించారు. టీజీ భరత్ కర్నూలు నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 18,876 ఓట్ల మెజార్టీని సాధించారు. బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 25,566 ఓట్ల మెజార్టీతో టీడీపీకి విజయాన్ని అందించారు. ఇక జై నాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 15,837 ఓట్లతో టీడీపీకి విజయాన్ని అందించారు. విరూపాక్షి ఆలూరు నియోజకవర్గం నుంచి విరూపాక్షి వైసీపీకి విజయాన్ని అందించారు. 2,831 ఓట్ల మెజార్టీతో అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు. ఇక బొగ్గుల దస్తగిరి కొడుమూరు నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 21,583 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. పార్థసారథి డాక్టర్ పార్థసారథి ఆదోని నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా గెలిచారు. 18,164 ఓట్ల మెజార్టీతో పార్థసారథి బీజేపీకి విజయాన్ని అందించారు. కేఈ శ్యాంబాబు పత్తికొండ నియోజకవర్గం నుంచి టీడీపీకి విజయాన్ని అందించారు. 14,211 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బాలనాగిరెడ్డి మంత్రాలయం నుంచి వైసీపీకి విజయాన్ని అందించారు. 12,805 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డోన్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచి 6,049 ఓట్ల మెజారిటీతో ఆయన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గెలిచారు. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా వివరాలు చూద్దాం. కడప జిల్లాకు వెళ్దాం. కడప జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. టీడీపీ 5 చోట్ల గెలిచింది. జనసేన 1 చోట గెలిచింది. బీజేపీ 1 చోట గెలిచింది. వైసీపీ 3 చోట్ల గెలిచింది. కడప జిల్లాలో దాసరి సుధా బద్వేల్ నుంచి వైసీపీకి విజయాన్ని అందించారు. 18,567 ఓట్ల మెజార్టీతో. అమర్నాథ్ రెడ్డి రాజంపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి